అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనకి జనవరి 14న భోగి అనేది రాబోతుంది కదా. ఆ భోగి రోజున మనం పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తాం. అయితే ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు కొంతమందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అంటే దాంట్లో ఏం కలపాలి, పోసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని ఇయర్స్ పోసి ఆపాలి, ఇవన్నీ కూడా డౌట్స్ అయితే ఉంటాయి కదండి. ఇంట్లో ఎవరైనా పీరియడ్ ఉంటే పోయవచ్చా, ముఖ్యంగా అమ్మ పీరియడ్లో ఉంటే పోయవచ్చా, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. ముందుగా భోగి రోజున పెద్ద అందరూ కూడా ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేస్తాం కదా. పిల్లలకి తలస్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా మర్దన చేసి తర్వాత తలస్నానం అనేది చేసి వాళ్ళకి నూతన వస్త్రాలు అంటే కొత్త బట్టలు అనేవి మనము వేయాలి. ఈ భోగిపళ్ళు ఎప్పుడూ కూడా ఉదయం పోయకూడదండి, రాత్రిపూట మాత్రమే. అంటే సాయంత్రం సూర్యోదయ సమయం కంటే ముందు, అంటే ఒక 5 నుంచి 6 లోపల మాత్రమే పోయాలి. మరి ఆ టైంలో రాత్రిపూట అందరూ రారు కదా, అంటే ముందు తూర్పు దిశగా అమ్మ కూర్చోబెట్టి, అంటే ఇంట్లో అమ్మ మంచిగా ఉంటే, అంటే పీరియడ్ లేకుండా ఉంటే అమ్మ వాళ్ళకి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టిలాగా తీసి తలపైన ఉంగరం అనేది పెట్టి ఆ తర్వాత భోగి పళ్ళను అనేవి పోయాలి. ఇలా భోగిపళ్ళు పోసేటప్పుడు వాళ్ళకి భోగి హారతులు అంటే భోగిపళ్ళు పాటలు అనేవి పాడుతూ అలాగే చక్కగా ఆశీర్వదిస్తూ వాళ్ళకి భోగిపళ్ళు అనేవి పోయాలి. అయితే ఈ భోగిపళ్ళలో ఏం కలపాలి అంటే రేగిపళ్ళు, అనపకాయలు, శనక్కాయలు, కొన్ని ఏమైనా చాక్లెట్స్, నాణాలు, అలాగే బంతి పువ్వులండి, అంటే చామంతి పువ్వులు కానీ రోజా పువ్వులు కానీ, ముఖ్యంగా చెండుమల్ల పువ్వులు కానీ అలాంటివి బంతి రెక్కల పువ్వులు అనేవి రెక్కలు కలిపి వాటిల్లో కలపాలి. ఇలా అంతా కూడా సిద్ధం చేసుకొని ఉదయాన్నే ఆ ప్లేట్ అనేది దేవుడి దగ్గర పెట్టి దేవుడు ఆశీస్సుల తర్వాత మనము అందరి చేత ఈ భోగిపళ్ళు అనేవి పోయించాలి. ఈ భోగిపళ్ళు అనేవి ఎవరైనా పోయవచ్చండి, అంతే ముత్తైదువులు పోయవచ్చా, తర్వాత భర్త లేని వారు పోయవచ్చా అనే డౌట్ ఏమీ లేదు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పెద్దవారు కూడా ఆ పిల్లల్ని ఆశీర్వదించాలి. అంటే నారాయణ యొక్క ఆశీస్సులు ఉండాలని, సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆరోగ్యం అనేది లభించాలని, మంచి బుద్ధి అలాగే కుశలత లభించాలని మనము ఈ భోగిపళ్ళు అనేవి పోస్తాం. అయితే ఈ భోగిపళ్ళు అనేవి ఏ వయసు వాళ్ళకి పోయాలి అంటే మొదటిసారి బిడ్డ పుట్టిన సంవత్సరంలోపు ఏ నెలలో ఈ భోగి పండుగ వచ్చినా కూడా 2, 3, 4, 5, 15 రోజుల బిడ్డ అయినా కూడా అమ్మ ఒళ్ళోకి పెట్టుకొని భోగిపళ్ళు అనేవి పోయవచ్చు. ఒకటవ సంవత్సరం మొదటి సంవత్సరం అనేది పూర్తయిపోయి అప్పుడు పోయలేకుండా రెండవ సంవత్సరంలో పోయని వారు పోయకూడదండి. ఇన్ కేసు ఆ బిడ్డకి 15 నెలలు, 17 నెలలు, 19 నెలలు, 21 నెలలు అలా ఉంటే కూడా ఆ బేసి సంఖ్య ప్రకారం కూడా భోగిపళ్ళు అనేవి పోసుకోవచ్చు. ఈ భోగిపళ్ళు అనేవి 3 సార్లు కానీ 5 సార్లు కానీ పోసి ఆపేయాలండి. 6, 4, 7, 8 అలాంటి సంఖ్యలలో పోసి ఆపకూడదు. బేసి సంఖ్య ఉండేటట్టు మాత్రమే చూసుకొని ఆపుకోవాలి. ఆడపిల్లలకైతే పుష్పవతి అంటే మొదటి పీరియడ్ అయ్యేంత వరకు కూడా ఆ పిల్లకి పోయవచ్చండి. అబ్బాయికి అయితే కౌమార దశ అంటే 12 ఏళ్ల వరకు కూడా భోగిపళ్ళు అనేవి పోయవచ్చు. ఒకవేళ తల్లి పీరియడ్లో ఉంటే భోగిపళ్ళు పోయవచ్చా అంటే దేవుడి ఆశీస్సులు అలాగే దైవ కార్యంతో చేసిన ఈ భోగిపళ్ళు కాబట్టి పీరియడ్లో ఉంటే పోయకూడదండి. ఇంట్లో ఉన్న అత్తగారు కానీ అమ్మగారు కానీ ఆడపడుచు కానీ పిన్నులు బాబాయిలు ఇలా మగవారితో కూడా ఈ భోగిపళ్ళు అనేవి, అంటే ఆమె కొంచెం దూరంగా ఉండి, అంటే పీరియడ్ ఎవరు ఉంటారో వాళ్ళు దూరంగా ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ భోగిపళ్ళు అనేవి పోయవచ్చు, ఎటువంటి డౌట్ అనేది లేకుండా. సూర్యోదయం కంటే ముందు కాబట్టి ఒక 5:30, 6 అప్పుడు మీరు కూర్చోబెట్టేసి తూర్పు పక్కన పిల్లలకి మీరే పోసేసి మిగిలిన భోగిపళ్ళని అలాగే పెట్టి వచ్చిన ఫ్రెండ్స్తో, ముత్తైదువులతో, పెద్దవారితో అందరితో కూడా ఈ భోగిపళ్ళు అనేవి పోయించాలండి. భోగిపళ్ళు అందరూ పోసేసాక పిల్లలకి మంగళహారతి అనేది ఇవ్వాలి. అలా హారతి ఇచ్చేటప్పుడు భోగిపళ్ళ పాటలు అనేవి మనము పాడాలండి. ఆ పాట అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ భోగిపళ్ళు అందరూ పోసేసాక కింద అనేవి పడతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తొక్కకూడదండి. అలాగే పరకతో కానీ అలా ఎప్పుడు కూడా తుడచకూడదు. అంటే దేవుడివి ఆశీస్సులు కదా, అలాగే తినే పదార్థం కాబట్టి వాటిని తొక్కకూడదండి, పరకతో తుడచకూడదు. నీట్గా క్లాత్ అనేది తీసుకొని కాయిన్స్ అన్ని పక్కన పెట్టేసి మిగిలినవన్నీ కూడా ఒక చోటికి తీసుకొని వాటిని ఒక కవర్లో పెట్టి ఎక్కడైనా తొక్కని చోట వేయాలి. అలాగే కాయిన్స్ అన్నీ కూడా ఏదైనా బీద పిల్లలు అలాంటి వాటిలో కానీ లేకుంటే దేవుడి హుండీలో కానీ అలాంటివి ఆ కాయిన్స్ వేసేయాలి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇలా పాటించాలి అని చెప్పి మీ పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోసి చాలా హ్యాపీగా అయితే ఉండండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.